Welcome students, 10th class, chapter number 2, Science. Today's topic, what happens to an acid or a base in water solution? What happens to an acid or bases in water solution? అంటే వాటర్ సొల్యూషన్లో యాసిడ్ బేస్ వేస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్. సో దీని ముందు మనకి యాక్టివిటీ 2.9లో అసలు యాసిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం, హెచ్సిఎల్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చెప్పారు. ప్రిపరేషన్ ఆఫ్ హెచ్సిఎల్ గ్యాస్. దీంట్లో టెస్ట్ ట్యూబ్లో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ని తీసుకోవాలి. తర్వాత ఈ పెయిర్ ఆఫ్ టాంగ్ సహాయంతో టెస్ట్ ట్యూబ్ని పట్టుకొని డ్రాపర్ సహాయంతో H2SO4ని యాడ్ చేయాలి. సోడియం క్లోరైడ్ NaCl ప్లస్ H2SO4. అప్పుడు మనకేమవుతుందంటే మనకి HCl గ్యాస్ అనేది ఈ ట్యూబ్ ద్వారా, ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా వస్తుంది. అది HCl గ్యాస్ అనేది ఎట్లా తెలియజేస్తాం, ఇది యాసిడ్ బేస్ అనేది లిట్మస్ పేపర్ని పెట్టినట్లయితే మనకి అది రెడ్గా మారుతుంది అనమాట. దీన్ని బట్టి ఇది రిలీజ్ అయిన గ్యాస్, యాసిడ్ గ్యాస్ అనేది HCl అనేది మనం క్లియర్గా ప్రూవ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి హ్యూమిడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ HClని సరిగ్గా రియాక్ట్ అవ్వదు. అందుకని హ్యూమిడ్ తేమ ఎక్కువ ఉండకూడదు అనమాట ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. అందుకని గర్డ్ ట్యూబ్లోకి పంపిస్తారు. దీంట్లో కాల్షియం క్లోరైడ్ని ఉంచుతారు, అంటే ఆ హ్యూమిడిటీని తగ్గిస్తుంది అనమాట కాల్షియం క్లోరైడ్. సో అది టేక్ అబౌట్ 1 gram ఆఫ్ సాలిడ్ NaCl ఇన్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ సెటప్ ద అపారటస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ పాయింట్ 2.4లో లాగా అరేంజ్ చేసుకోవాలి. యాడ్ సమ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ద టెస్ట్ ట్యూబ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్? ఈజ్ దేర్ ఏ గ్యాస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ ట్యూబ్? టెస్ట్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ సక్సెస్ఫుల్లీ విత్ ద డ్రై అండ్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్. అంటే ఖచ్చితంగా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ని బ్లూ లిట్మస్ పేపర్లో టెస్ట్ చేయాలి. ఇన్ విచ్ కేస్ డస్ ద లిట్మస్ పేపర్ చేంజ్ కలర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ యాక్టివిటీ? అంటే డ్రై HClలోనే HCl సొల్యూషన్లోనే లిట్మస్ పేపర్ చేంజ్ అవుతుందంటే ఖచ్చితంగా HCl సొల్యూషన్లోనే లిట్మస్ పేపర్ చేంజ్ అవుతుంది. డ్రై HCl అనేది లిట్మస్ పేపర్ని చేంజ్ చేయదు. ఒకవేళ వెట్టుగా వాటర్ కానీ కొంచెం తేమనిచ్చినట్లయితే అప్పుడు లిట్మస్ పేపర్ని చేంజ్ చేస్తుంది. So this experiment suggests that hydrogen ions in HCl are produced in the presence of water. సో దీన్ని బట్టి మనకి ఏం తెలియజేస్తుంది? HCl అనేది ఒకవేళ మనము వాటర్లో చేస్తే, డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? అది సపరేషన్ ఆఫ్ H+ ions ఫ్రమ్ HCl మాలిక్యూల్స్ కెనాట్ అక్కర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ వాటర్. ఓన్లీ వాటర్లో మాత్రమే HCl నుంచి H+ ionsని బయటకి తీసుకురాగలుగుతాం అనమాట. సో HClని వాటర్తో కలిపినట్లయితే అది H3O గాను, తర్వాత హైడ్రోనియం అయాన్గా మారి Cl- అనేది ఏర్పడుతుంది. హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ అలోన్. ఎప్పుడు కూడా HCl నుంచి హైడ్రోజన్ అయాన్స్ అలోన్గా రావు. బట్ దే ఎగ్జిస్ట్ ఆఫ్టర్ కంబైనింగ్ విత్ వాటర్ సొల్యూషన్. ఎప్పుడు H+ అయాన్స్ వస్తాయంటే వాటర్తో కలిపినప్పుడు మాత్రమే. దస్ హైడ్రోజన్ అయాన్స్ మస్ట్ ఆల్వేస్ బి షోన్ ఇన్ H+ ఆర్ హైడ్రోనియం అయాన్ H3O. ఈ H+ అయాను H2Oతో కలిపి H3Oగా హైడ్రోనియం అయాన్గా మారుతాయి. ఓకేనా? కాబట్టి ఇదనమాట, యాసిడ్లని వాటర్తో కలిపితే మనకి H+ అయాన్స్ రిలీజ్ అవటము, క్లోరిన్ అనేది ఏర్పడుతుంది అనేది తెలుసుకున్నాం. వీ హ్యావ్ సీన్ దట్ యాసిడ్స్ హ్యావ్ H3O ప్లస్ H+ aqueous ఇన్ వాటర్. లెట్ us see what happened when bases in dissolved in water. సో బేసెస్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయితే అవి సోడియం గాను, హైడ్రోజన్ అయాన్ గాను, OH- గాను ఈ విధంగా స్ప్లిట్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, KOH H2Oతో కలిపితే K+OH- గాను, MgOH ట్వైస్ H2Oతో డిజాల్వ్ చేసినప్పుడు Mg aqueous OH- aqueous గాను మారుతుంది. సో బేసిస్ జనరేట్ హైడ్రోక్సైడ్ OH- అయాన్స్ ఇన్ వాటర్. సో బేసెస్ ఎప్పుడు కూడా OH- అయాన్స్ని జనరేట్ చేస్తాయి. బేసెస్ విచ్ ఆర్ సాల్బుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీ. ఏవైతే బేసెస్ వాటర్లో సాల్బుల్ అవుతాయో వాటిని ఆల్కలీస్ అంటారు. ఓకేనా? బేసెస్ వాటర్లో సాల్బుల్ అయితే వాటిని ఆల్కలీ అంటారు. ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. కాబట్టి అన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవుతాయంటే అవ్వవు. ఒకవేళ అయితే వాటిని ఆల్కలీ బేసెస్ అనేసి అంటారు. అండ్ ఆల్కలీ ఈజ్ ఏ బేస్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్. సో ఆల్కలీలు ఏవైతే బేసెస్ అనమాట, ఆల్కలీలు అన్నీ కూడా బేసెస్ నేచర్, అవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. దే ఆర్ సోపీ టు టచ్. ఎలా ఉంటాయంటే టచ్ చేయడానికి ఆల్కలీస్ యొక్క నేచర్ ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. అవి బేసిక్ ఇన్ నేచర్లో ఉంటాయి. ఆల్కలీ బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి, సోపీలో టచ్లో ఉంటాయి, బిట్టర్గా ఉంటాయి, కరోసివ్గా ఉంటాయి. నెవర్ టేస్ట్ ఆర్ టచ్ దెమ్ యాజ్ కాజ్ హార్మ్. డైరెక్ట్గా మనం వాటిని టచ్ చేయకూడదు అనమాట.
Now, as we have identified that all acids generate H plus ions and the bases generate OH minus ions. So, we can view that neutralizing reaction. అందుకనే మనం యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే సాల్ట్ వాటర్ ఎట్లా వస్తుందంటే యాసిడ్లో ఉన్నటువంటి హెచ్ బేస్లో ఉన్న OH మైనస్ ఇవి రెండు కలిసే మనకి వాటర్గా ఫామ్ అవుతాయి అనమాట. అందువల్ల యాసిడ్ బేస్ న్యూట్రలైజింగ్ రియాక్షన్లో మనకి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నింటిని బట్టి ప్రూవ్ చేయటం జరిగింది. తర్వాత యాక్టివిటీ 2.10 టేక్ 10 ml వాటర్ ఇన్ ఏ బీకర్లో 10 ml వాటర్ తీసుకోవాలి. యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 టు ఇట్. H2SO4 అనేది ఏంటి? యాసిడ్. దానికి బాగా కలపాలి. టచ్ ద బేస్ ఆఫ్ ద బీకర్ని టచ్ చేయాలి. ఈజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్? ఎస్, కంపల్సరీ టెంపరేచర్లో చేంజ్ అవుతుంది. ఈజ్ దిస్ యాన్ ఎక్సోథెర్మిక్ ఆర్ ఎండోథెర్మిక్? ఎక్సోథెర్మికే కదా, హీట్ని రిలీజ్ చేసింది కదా. రిపీట్ ద అబోవ్ యాక్టివిటీ విత్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్తో వేస్తే అది ఎండోథెర్మిక్. ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. యాసిడ్ అనేవి హీట్ని చేస్తే ఎక్సో అని, హీట్ని తీసుకుంటే ఎండో అని. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ ఇన్ వాటర్ ఈజ్ ఏ హైలీ ఎక్సోథెర్మిక్. యాసిడ్ బేస్ వాటర్లో కలిపితే అవి ఎక్సోథెర్మిక్గా పనిచేస్తాయి, అంటే హీట్ని రిలీజ్ చేస్తాయి. అందువల్ల టెస్ట్ ట్యూబ్ కొంచెం హీట్గా అనిపిస్తుంది. కేర్ మస్ట్ బి టేకెన్ వైల్ మిక్సింగ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్తో మనం ఈ రెండు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ద యాసిడ్ మస్ట్ ఆల్వేస్ బీ యాడెడ్ స్లోలీ టు ఏ వాటర్. కాన్స్టెంట్ స్టిరింగ్, చాలా జాగ్రత్తగా యాసిడ్ని వాటర్ కలుపుతూ కాన్స్టెంట్గా స్టిరింగ్ చేయాలి. ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఏ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ద హీట్ జనరేట్ మే కాజ్ ద మిక్చర్ టు స్ప్లాష్ అవుట్ అండ్ కాజ్ బర్నింగ్. సో కాబట్టి ఒక్కసారిగా మన యాసిడ్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్ హైగా ఉన్నటువంటి యాసిడ్ కనుక కలిపినట్లయితే ఒక్కసారిగా అది బ్లాస్ట్ అవటం కానీ జరగచ్చు. ద గ్లాస్ కంటైనర్ మే ఆల్సో బ్రేక్. గ్లాస్ కంటైనర్ కూడా బ్రేక్ అవుతుంది. కాబట్టి సో యాసిడ్ అండ్ బేసిస్ ఆర్ సెడ్ టు బి డైల్యూటెడ్. కాబట్టి దీన్ని బట్టి ఏమంటామంటే యాసిడ్ బేసిస్ని వాటర్లో కలిపితే అవి డైల్యూటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. కాబట్టి ఆ ప్రాసెస్ని డైల్యూషన్ ప్రాసెస్ అని, వాటిని ఏమంటారంటే డైల్యూటెడ్ యాసిడ్ బేస్ అనేసి అంటారనమాట. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.